ఈ నెల మకర రాశి వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉండబోతున్నాయి? ఈ నెల రోజుల రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. గురుగారు, మకర రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ నెల రోజులు? ఓం నమ శివాయ. సర్వే జన సుఖనో భవంతు. అయితే మకర రాశి ఈరోజు తెలుసుకోవాల్సిన ఫలితాలు. ఈ మకర రాశి వారికి ఆదాయ బలం 6, ఖర్చు 3, రాజపూజితం 4, అవమానం 5. అయితే వీళ్ళు పట్టిన కార్యక్రమం అంతా భస్మం అయిపోతుంది. అంటే ఏది సంపూర్ణంగా జరగదు. అవుతుంది కదా అని అనుకుంటారు, అది కాదు. తర్వాత వీళ్ళకి అయిన వాళ్ళ ద్వారాగానే కొంచెం విరోధం కలుగుతుంటుంది. తర్వాత అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ విని వీళ్ళు ప్రయత్నంలో వీళ్ళ కుటుంబంలో లేనిపోయిన కలహాలు చిక్కులు కూడా తెలుసుకుంటారు. భార్య భర్తల మధ్య కూడా సంతోషత ఉండదు. కుటుంబంలో అధికారంలో ముందుకు రాలేదు. కాబట్టి వీళ్ళకి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఈ నెల 25 నుంచి మంచి భవిష్యత్తు అనేది ఉంది. సంతాన యోగం, వీళ్ళకి సంతాన బల ప్రయత్నం కూడా అనుకూలత ఏర్పడుతుంది. గత సంవత్సరం కాడి నుంచి పెళ్ళిళ్ళు అయ్యి ఒక 2-3 ఏళ్ళు దాకా సంతానం అందకుండా ఉన్నవాళ్ళు ఎన్నో గుళ్ళు ఎన్నో గోపురాలు తిరిగి పూజలు పునస్కారాలు చేస్తుంటారు. అయినా సంతానం ఉండదు. వాళ్ళకి నాగదోషమని, తర్వాత నవగ్రహ దోషమని, అదని ఇదని చెప్తూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. అయినా సరే ఫలితం ఉండదు. అటువంటి వాళ్ళకి వీళ్ళకి సంతాన బలం కలిగే యోగ బలం అనేది ఉంది. ఆ యోగ బలం ఎలా ఉంటుందిరా అంటే వీళ్ళకి మైల దోషం అనేది ఒకటి తగులుతూ ఉంటుంది. ఇది వీళ్ళకి రేర్గా వస్తుంటుంది, అందరికీ తగలదు. వీళ్ళకి సంతానం లేని వాళ్ళ నుంచే ఈ ప్రభావం ఏర్పడుతుంటుంది. అది గత సంవత్సరం కాడి నుంచో లేకపోతే అంతకుముందు సంవత్సరం కావో తగిలే ఉంటుంది. అది వీళ్ళకి తెలియక అన్ని గుళ్ళు గోపురాలు తిరిగేస్తూనే ఉంటారు, పూజలు పురస్కారాలు చేస్తూనే ఉంటారు. రోగం ఒకటి పెట్టుకొని మందు ఒకటి తింటే వీళ్ళకి సంతాన బలం కలగదు. దానికి తగ్గ పరిహారం చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి ధన సంకల్పం కూడా అలాంటిదే. రావాల్సింది ధనం అనేది కంపల్సరీగా వస్తుంది, కానీ వచ్చింది మాత్రం వీళ్ళ దగ్గర ఎక్కువగా నిలబడదు. అధికమైన ఖర్చులు, అప్పులు కూడా ఎక్కువ చేస్తుంటారు వీళ్ళు. ఈ సంవత్సరంలో అప్పులు ఎక్కువగా చేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. గత సంవత్సరంలో చేసిన దానికంటే ఇప్పుడు కొంచెం నిదానం పడాలి. అదేవిధంగా ఇండస్ట్రీలు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, రకరకాలైన బతుకుదరువు చేసేవాళ్ళు కావచ్చు. ఈ రాశి గల వాళ్ళకి సంపూర్ణమైన భవిష్యత్తు మార్గం పొందాలి అంటే ముఖ్యంగా వాళ్ళు చేయాల్సిన పని విషయం గురించి ముందుగా ఎవరితో చేయొద్దు. చెప్పి చేస్తే జరగదు. దానివల్ల కూడా కొన్ని ఆటంకాలు కలుగుతాయి వీళ్ళకి. తర్వాత ఆర్థిక సమస్యలు కొన్ని ఎదుర్కొంటారు. దీంతో అనుకూలత అనేది కలిసి రాదు. తర్వాత ఏ కార్యం అనుకున్నా కూడా అవుతుంది అనే కార్యక్రమాలు కొంచెం దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి. తర్వాత అధికారంలో ముందుకు రాలేరు. ఆరోగ్య పరిస్థితి కూడా అనుకూలంగా ఉండదు. భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితం కూడా కలిసి రాదు. ఈ విషయాల్లో అన్నింటిలో మనకు సమస్యలు అనేది కూడుకొని వస్తూనే ఉంటాయి. కానీ అన్నిటికీ మనోధైర్యం అనేది ముఖ్యము. తెలివితేటలతోనే ప్రయత్నం చేయాలి. పక్కవాడి తెలివితో పక్కన చెప్పిన మాటలను బట్టి ఆలోచిస్తే మీ కుటుంబంలో లేనిపోయిన చికాకులు, లేనిపోయిన అనుమానాలతో ఇబ్బందులు పడతారు. అటువంటి ప్రయత్నాలు చేయొద్దు. తర్వాత ప్రయాణాలు కూడా వీళ్ళకి తరచుగా వస్తుంటాయి. ప్రతి ప్రయాణానికి అటెండ్ కావద్దు. ప్రతి ప్రయాణం అటెండ్ అయితే మీకు ఖర్చుల్లో పడిపోతారు, ఆదాయం కలిసి రాదు. తర్వాత వీళ్ళకి అధికారంలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ అడుగులు పడుతుంటాయి, మనశ్శాంతి కలగదు. భూ వివాదాల నుంచి, భూమి విషయాల గురించి కూడా వీళ్ళకి మంచి సంకల్ప, మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం భూమి అమ్ముదామని అనుకునే వాళ్ళకి కష్టాలు ఉన్నాయిలే, లేదు వ్యవసాయంలో చేస్తే పాడి పంట విషయంలో మనకు వస్తుంది కదా అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా సంపూర్ణమైన ఫలితాలు వస్తాయి. వీళ్ళు అధికారంలో సాధించగలుగుతారు. డాక్టర్లు అయితే మాత్రాన్ని కంపల్సరీగా తెలివితేటలతో ఇంకా కోర్సు కంప్లీట్ చేసి డాక్టర్ చదివే వాళ్ళు కానీ డాక్టర్ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మంచి యోగ బలాలు ఉంటాయి. దాంట్లో డబ్బు సంపాదిస్తారు, తెలివితేటలు కూడా పెరుగుతాయి. కానీ ఏదైనా సరే నిదానంతో ఆలోచించాలి. తొందరపడి ఆలోచిస్తే మీకు అమృతమైన కూడా విషమైపోతుంది. కాబట్టి నిదానంలో అమృతం ఏర్పడుతుంది. కాబట్టి దేనైనా సరే తెలివితో ఆలోచించాలి, ప్రయత్నం చేయాలి. అదేవిధంగా డబ్బు సమస్యలు కూడా వీళ్ళకి తరచుగా కొన్ని కొరతలు వస్తూనే ఉంటాయి. వాటికి హెల్పింగ్ కూడా చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఆ హెల్ప్ కూడా వీళ్ళకి అనుకోకుండా వీళ్ళు అడగకముందు అందే అవకాశాలు కూడా ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి. గృహయోగం ఎట్లా ఉండబోతుంది? గృహ ఫలితాలు కొత్తగా కట్టుకున్న వాళ్ళైతే వాళ్ళకి సంపూర్ణమైన భవిష్యత్తులో ఈ నెలలో గృహప్రవేశ సంకల్పం 30వ తారీఖు నుంచి యోగ బలాలు ఉన్నాయి, శుభకార్యం కానీ. అదేవిధంగా కొత్త నూతన గృహాలు కొనుక్కోవాలి, ల్యాండ్ కొనాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అనేది ఈ రాశి గల వాళ్ళకి
ఈ మకర రాశి యందు వీళ్ళకి అద్భుతమైన సంకల్పం అనేది ఏర్పడుతుంది. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వీళ్ళకి సంపూర్ణమైన సంకల్పాన్ని కూడా పొందగలుగుతారు. కానీ ధైర్యంతో చేయాలి. కానీ కొంతమంది జరుగుతుందో జరగదో, అవుతుందో కాదో అని అనుమానంతో ఉంటారు. ఈ అనుమానంతో ఉండొద్దు. ఎటువంటి సంపాదన లేకపోయినా, ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి నష్టాలు ఉన్నా కూడా మమ్మల్ని ఒకసారి సంప్రదించండి. కంపల్సరీగా మీకు సంపూర్ణమైన భవిష్యత్తు మీకు అందేటట్టుగా చెప్తాను. సరైన పరిష్కార మార్గంలో పోతే ఖచ్చితంగా ఈ మకర రాశి గారి వాళ్ళ సమస్యల నుంచి బయటపడి బంగారం లాంటి భవిష్యత్తును అందుకునే అవకాశం ఉంది. ఆ మార్గం ప్రకారం కూడా సరైన పరిష్కారం చెప్తాను. ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. కంపల్సరీగా మీకు మంచి భవిష్యత్తును అందిస్తానని, సంపూర్ణమైన భవిష్యత్తు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖనో భవంతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.